హాయ్ అండి. కొబ్బరి హల్వా అండి చాలా అంటే చాలా బావుంటుంది. చాలా త్వరగా చేసుకోవచ్చు. ఎప్పుడు ఒకేలా అలా గాకుండా ఈసారి ఇలా చెయ్యండి చాలా బావుంటుంది. దానికోసం ముందుగా పాన్ పెట్టుకొని, పావు కప్పు పెసరపప్పు పోసుకొని, లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా ద్వారగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయిన ఈ పెసరపప్పును పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలండి. ఈలోపు మనము ఇక్కడ నేను 3 కొబ్బరి చిప్పలు తీసుకున్నానండి. ముక్కలుగా కట్ చేసుకొని, ఈ జార్‌లో వేసేసుకొని ఇలా పొడిగా పట్టేసుకోవాలి. ఇలా పొడి పొడిగా ముక్కలు లేకుండా ఉండాలండి. ఇప్పుడు ఈ జార్‌ను పక్కన పెట్టేసుకొని, మనం చల్లారబెట్టుకున్న ఈ పెసరపప్పుని పొడి మిక్సీ పట్టుకోవాలండి. వేరే జార్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ మిక్సీ పట్టుకున్న పెసర పొడిని ఇందులో వేసేసుకొని, కొబ్బరి తురుములో వేసేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ బియ్యపు పిండి వేసుకోవాలి. నేను 3 చిప్పలకి 2 టేబుల్ స్పూన్ వేశాను. పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 3, 4 యాలకులు వేసుకోవాలి. హాఫ్ కప్పు బెల్లం వేసుకోవాలి. 3 చిప్పలకి హాఫ్ కప్పు వేశానండి. మీకు తక్కువ ఉంటే తక్కువ వేసుకోండి. ఇక్కడ వాటర్ పోసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఈ మిక్సీ పట్టిన తర్వాత ఇలా చూడండి ఇలా మెత్తగా ఉండాలి. ఇప్పుడు పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని నెయ్యి వేసుకోవాలండి. ఇక్కడ నెయ్యి కొంచెం ఎక్కువగానే పడుతుంది. మధ్య మధ్యలో కూడా వేసుకోవాలి. ఇలా నెయ్యి వేడవ్వగానే మనం కొంచెం బాదం పప్పులు పలుకులుగా చేసుకొని, జీడిపప్పులను కూడా పలుకులుగా చేసుకొని ఇలా వేసేసుకోవాలండి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అయి తీసుకోండి. నేను ఇక్కడ ఇవి తీసుకున్నాను. అలా ఫ్రై అయిన వాటిని ఒక బౌల్‌లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకోండి. మధ్య మధ్యలో నువ్వులు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్‌కి బావుంటుంది. నువ్వులు వేసుకొని ఇలా ద్వారగా ఫ్రై చేసుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం గదా! కొబ్బరి తురుము, పెసరపప్పు పొడి ఇవి అది కూడా ఇందులో వేసేసుకొని బాగా కలపాలండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని నిదానంగా కలిపేసుకుంటూ మధ్య మధ్యలో నెయ్యి పోసుకుంటూ ఇలా కలుపుకోవాలండి. నేను మొత్తం మీద పావు కప్పు లోపే నెయ్యి వాడాను. నెయ్యి ఎంతుంటే అంత బావుంటుంది. ఇలా పోసి కొంచెం నెయ్యిని వదిలేసే వరకు అంటే పైన కనిపిస్తూ ఉంటుంది కొంచెం సేపటికి. అలా అయ్యే వరకు దీన్ని కలుపుకుంటూ ఉండాలండి. ఇక్కడ నెయ్యి వదిలేస్తుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని అలా కలిపేసుకొని ఒక బౌల్‌లోకి తీసేసుకోవటమండి. ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే కూడా నిల్వ ఉంటుంది. ఒక 10 డేస్ వరకు అసలు చాలా బావుంటుంది. టేస్ట్ మారదు. ఇలా ఉండల్లాగా కూడా చేసుకోవచ్చండి. చాలా బావుంటుంది. ట్రై చేసి చూడండి.